హలో హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక కర్రీ చేద్దామండి. అది నాన్ వెజ్ తినే వాళ్ళందరికీ దాదాపు ఇష్టంగానే తింటారు. అదిగోండి, ఒక 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వండుదాం. కళాయిలో 2 గరిటెలు నూనె వేసాను. ఇది కొంచెం పెద్ద గరిటె కదా. వంకాయ ముక్కలు చక్కగా సన్నగా కట్ చేసి ఒకసారి కడిగి మళ్ళీ ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఉంచానండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. దాంట్లో ఒక స్పూన్ గల్లుప్పు వేసాను. కొంచెం ఉల్లిపాయ మగ్గే వరకు వేయించాలండి. ఏంటి నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇష్టం అని చెప్పి వంకాయలు చూపిస్తున్నాను అనుకున్నారా? చూడండి మరి. దీంట్లో ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. ఇవి చూడండి, ఇవి ఎండు అండి. ఎండు వంకాయల్లో వేసి వండుతున్నాను అనమాట. అయితే చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉల్లిపాయలతో పాటు వేగిన తర్వాత ఈ నెత్తళ్ళు వేసి ఒక 2 నిమిషాలు వేయించాలండి. అప్పుడే బాగుంటుంది కూర. ఇప్పుడు వేగినాక కొంచెం పసుపు, మన రుచికి సరిపడా కారం వేస్తున్నాను. 1 స్పూన్ నిండుగా వేసాను, 1 స్పూన్ కొంచెం తక్కువగా వేసానండి. ఈ వంకాయల్లో ఎండు రొయ్యలు వేసి వండుకున్నా బాగుంటాయండి. అంటే ఎండువి తినే అలవాటు ఉన్న వాళ్ళకైతే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు కారం వేగిన తర్వాత చక్కగా ఈ వంకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను అన్నమాట. సముద్ర తీరంలో ఉన్న వాళ్ళందరూ ఈ ఎండువి కూడా బాగా తింటారు కదండి. ఎండు రొయ్యలు, ఎండు నెత్తళ్ళు, చావడాయిలు ఇవన్నీ కూడా. వంకాయల్లో ఉప్పు చేప వేసినా బాగుంటుంది. అంటే ఉప్పు చేప అంటే పండుగ ముక్కలు అన్నమాట. ఈ ఎండు నెత్తళ్ళు వేసినా, ఎండు రొయ్యలు వేసినా బాగుంటుంది కూర రుచి. ఇప్పుడు చక్కగా వంకాయ కొంచెం మగ్గిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసి, ఎందుకంటే ఆ ఎండు చేపలు కూడా ఉడకాలి కదా. వంకాయలు అయితే నూనెలో అయినా మగ్గిపోతాయి, కానీ కొంచెం ఆ చేపలు ఉడికితేనే బాగుంటాయండి. అందుకని ఆ నీళ్ళు పోసేసి చక్కగా ఉడికిస్తున్నాను అన్నమాట. కాసేపు మూత పెట్టి ఉడికించినాక చక్కగా వంకాయలు మగ్గిపోయినాయి. కానీ ఆ నీరు కూడా ఎగరాలి కదా, ఆ నీరంతా ఎగిరితేనే బాగుంటుంది. ఈ టైంలో కాస్త మనం టేస్ట్ ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసుకుని తగ్గితే వేసుకోవడం అన్నమాట. అయితే అవతల స్టవ్ మీద చూడండి, చారు కూడా తాలింపు పెట్టాను. వంకాయ, ఎండు నెత్తళ్ళు ఇలాంటి కూరలకి రసం కంపల్సరీ ఉండాలండి. పప్పుచారు అన్న ఉండాలి, మామూలు రసం అన్న ఉండాలి కదా. ఈ వంకాయ కూరలో కాస్త కొత్తిమీర వేస్తున్నాను. చారులో కూడా వేస్తున్నానండి. మిరియాల చారు అన్నమాట అది. రసం ఉంటేనే కూరకి రుచి. చక్కగా
ముందు కొంచెం కూర కలుపుకున్నా మళ్ళీ రసం అన్నంలోకి ఈ కూర నంచుకుని తినొచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. ఇగురు కూరలన్నిటికీ రసం కంపల్సరీ, పప్పుచారు కానీ ఇది కానీ. దాంట్లో అది మిరియాల చారు అన్నాను కదా, మిరియాల పొడి కూడా వేస్తున్నాను అనమాట. సైడ్ ఆ చారు కూడా పెట్టేస్తున్నాను. అది వంకాయ అయితే చక్కగా మగ్గిపోవాలి, ప్లస్ ఉన్న నీరంతా ఎగిరిపోవాలండి. ఆ కదిపేటప్పుడు చేప ముక్కలు చిన్న చిన్నగా ఉంటాయి కదా, అవి విరిగిపోకుండా చక్కగా జాగ్రత్తగా కలపాలన్నమాట. ఊరికే గట్టిగా కదిపేస్తే అవి కూడా ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయి అన్నమాట. చిన్నగా ఉంటాయి కదా, కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటే బాగుంటుంది తినడానికి. చక్కగా నీరంతా ఎగిరిపోయినాక ఇంకా తీసేయడమే అన్నమాట. కూర రెడీ అయిపోయిందండి మనది. వంకాయ ఎండు నెత్తళ్ళ కూర అన్నమాట. ఎండు రొయ్యలతో చేసినప్పుడు కూడా మీకు ఒకసారి చూపిస్తాను. అయితే ఇప్పుడు పిల్లలు అంత ఇష్టంగా తినట్లేదు, మాకైతే అలవాటే. సరేనండి మరి.